హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈరోజు ఎపిసోడే ఇది సెకండ్ పార్ట్ అండి. అయితే ఆ, ఒక టాస్క్ ఇచ్చారండి. ఆ టాస్క్ ఏంటంటే ఒకరికి నెగిటివ్ ట్యాగ్ ఇవ్వాలి. 2 ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట ఆడ. ఇంకోటి పాజిటివ్ ట్యాగ్ ఇవ్వాలి. నెగిటివ్ ట్యాగ్ వచ్చేది రెడ్ కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసి పాజిటివ్ ట్యాగ్ గ్రీన్ కలర్లో ఉంటుందండి. గ్రీన్ కలర్లో ఉంటే ఏమైందంటే లేడీస్ జెంట్స్కి ఇవ్వాలి, జెంట్స్ లేడీస్కి ఇవ్వాలండి. ఇప్పుడు ఒక జంటలో ఉన్నారనుకోండి, వాళ్ళ అందులో హస్బెండ్ వచ్చేసి వేరే జంటల్లో లేడీస్కి ఇవ్వాలన్నమాట. వైఫ్ వచ్చేసి వేరే జంటలోనూ జెంట్స్కి ఇవ్వాలన్నమాట. ఆపోజిట్ వాళ్ళకి ఇవ్వాలి. అయితే ఫస్ట్ వచ్చేసి హరీష్ హరిత గారితోనే మొదలుపెట్టారు లవ్ గురువు వచ్చి. అయితే అక్కడ ఏం చెప్పారు, మీకు కొంతమంది నచ్చవచ్చు, మీకు మంచి అనిపించినాయి వేరే వాళ్ళకి చెడుగా అనిపించవచ్చు అని చెప్పారనమాట. క్యారెక్టర్ పరంగా మాట్లాడిన రావణాసురుడు వేషంలో వచ్చిన భిక్షగాడి రూపంలో ఉన్నట్లు అన్నది క్యారెక్టర్ పరంగా మాట్లాడారు. క్యారెక్టర్ ఇన్సల్ట్ అయినట్టు అని నీతుకేశారనమాట. రాంగ్ మీరు అన్నా కూడా అదే నీ నీతు నీతు దగ్గర అన్నారు కదా మీరు ఆ మాట, అందుకని ఆ మాట గురించి మీకేస్తున్నానని హరిత గారు నటరాజ్ మాస్టర్కి వేశారనమాట. నటరాజ్ మాస్టర్కి వేస్తే నేను మా ఆవిడ దగ్గర అన్నాను, అందరు చూడండి పబ్లిక్ షో ఇది, పబ్లిక్ ప్లాట్ఫామ్ అంటే మరి నేను అందరిలాగా చేతులు పట్టుకొని అడవడం, ఇది అమ్మ కూర్చోమ్మ అని చేయడం అవన్నీ నాకు రావు అని నటరాజ్ మాస్టర్ అంటున్నారండి. ఇక్కడ ఆయన నాకు రావు అని చెప్తున్నారు కానీ మీరు చెయ్యొద్దు అనట్లేదు. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. నాకు రావు అవన్నీ నేను చెయ్యలేను, మీరు చేసి షోలో చూపించుకోవడానికి మీరు చేస్తున్నారని హరీష్ గారిని అంటున్నారనమాట. అయితే దానికి సోనియా ఆపోజిట్ వేసిందండి. ఈ పాయింట్ మీద గుర్తుంచుకొని సోనియా పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను నేను ఇది. అయితే ఇంకా దానికి నేను ఫ్లోలో వెళ్ళిపోతుంటాను, ఐఎమ్ గోయింగ్ విత్ ఫ్లో అన్నట్లు మాట్లాడారనమాట నటరాజ్ మాస్టర్. పవన్ కళ్యాణ్ గారికి స్టెప్ వేసినట్టు కూడా వేశారు. ఇద్దరు స్టెప్స్ వేశారండి. ఇక్కడ హరీష్ గారు నటరాజ్ మాస్టర్ డ్యాన్స్ వేశారనమాట. చూడడానికి చాలా బాగా అనిపించింది. అదైతే అంత సీరియస్ టాపిక్లో కూడా జోక్గా అనిపించింది అనమాట. కానీ వాళ్ళకి జోక్ కాదు, మనకి జోకు. అయితే క్యారెక్టర్ పరంగా అన్నా కూడా మాట్లాడలేదు. ఇంకా అప్పటికి కోపం వచ్చేసింది నీతు గారికి. మీరు ఆపేసేయండి, మీరేని మాట్లాడినారు, మీరు చాలా మాట్లాడారు, ఇప్పటితో ఆపేసేయండి అంటే ఇంకా మీకు అరుస్తాను, నేను కూడా అరుస్తాను అన్నట్లు హరీష్ గారు అంటున్నారు. అంటే దానికి నీతు గారు నటరాజ్ మాస్టర్ ఒకటే అన్నారు, గాడ్జిల్లా కంటే ఎక్కువ సౌండ్ అరుస్తా, టచ్ చేసి చూడు రాజు, అర్థమైంది రాజు సినిమా డైలాగ్స్ కూడా మాట్లాడారు. కొంచెం వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ బాగానే ఉందండి. నెక్స్ట్ సోనియాకి వచ్చేసి పాజిటివ్ అంటే పాజిటివ్ వేలో అండర్స్టాండింగ్ అది ఇది అన్నట్లు చాలా బాగా ఇచ్చారనమాట. ఇక్కడ నాకు ఎందుకో హరీష్ గారి జంట సోనియా గారి జంట ఒకటైపోయారేమో అనిపించిందండి. చూడడానికి అలా అనిపించింది. మరి మీకేమనిపించిందో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ హరిత గారు వచ్చి సంధ్యాకి పాజిటివ్ ఇచ్చారు. సంధ్య గారికి పాజిటివ్ ఇచ్చారు. సంధ్య గారి అసలు మెచ్యూర్డ్ లెవెల్స్ ఇచ్చారనమాట. ఎందుకంటే అంతకుముందు జరిగిన కాడే కొంచెం హరీష్ గారిని బతిలాడి తీసుకొస్తున్నారు కదా, అందుకని పాజిటివ్ పడేశారనమాట. నెక్స్ట్ హరిత గారు నటరాజ్ మాస్టర్కి నెగిటివ్ ఇచ్చారు. సోనియా గారికి కాదండి ఇచ్చింది, సారీ. నటరాజ్ మాస్టర్కి వచ్చేసి నెగిటివ్ ఇచ్చారు, సంధ్య గారికి వచ్చేసి పాజిటివ్ ఇచ్చారనమాట. మంచి మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి అన్నట్టు. ఎవరు హరీష్ గారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక విషయం అండి. అక్కడ అసలు నీతు గారికి అయితే మీకు దండం, మీకు అర్థం ఏం కాదు, మీకు మైండ్కి అర్థం కాదన్నట్లు మాట్లాడారు హరీష్ గారు అయితే. అక్కడ డోంట్ కేర్, నేను అసలు లెక్క చేయను అన్నట్లు మాట్లాడుతున్నారు. నన్ను కూడా టచ్ చేసి చూడు, ఇంకా అరవట్లేదు, నేను ఎంతకంటే పెద్దగా అరుస్తా అన్నట్లు మాట్లాడాను. నోరు ఉంటే సరిపోదు అని అన్నారు హరీష్ గారిని. ఎందుకంటే మరి నోరు వేసుకొని అందరి మీద పడిపోతే అంతే ఉంటుంది. మరి నోరు ఉన్నప్పుడు మంచిగా మాట్లాడాలి కదా, అందరి మీద పడిపోతే ఏం బాగుంటుంది చెప్పండి. బ్రెయిన్ ఉండాలని హరీష్ గారు అన్నారన్నమాట. అంటే నటరాజు మాస్టర్ బ్రెయిన్ లేదన్నట్టు బ్రెయిన్ ఉంది అన్నారు. ఇద్దరు అరుచుకున్నారు, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి
కళ్యాణ్ గారు సంధ్య గారికి పాజిటివ్ ఇచ్చారు. ఎక్కడ కూడా మెచ్యూరిటీ లెవెల్స్ అది ఇది అని సంధ్య గారికి పాజిటివ్ ఇచ్చారు. గారికి వచ్చి వాసంతి గారు వచ్చి మహేష్ గారికి నెగిటివ్ ఇచ్చారు. ఎందుకంటే బయట ఒకలా ఉంటారు, స్టేజ్ మీద ఒకలా ఉంటారండి ఇప్పుడు. ఎందుకంటే అదంతా వచ్చింది దేనికందండి, వాళ్ళ ఆయనకి అదే కళ్యాణ్ గారికి ఇచ్చారు కదా, అందుకని రియల్ ఫేక్ అన్నారు కదా, అందుకని స్టేజ్ బయట ముద్దులు పెట్టారు, అది ఇది చేశారు. అక్కడికి వెళ్ళి మమ్మల్ని అది ఎట్లా ఇట్లా రియల్ ఫేక్ అన్నారని అలా చేశారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ అన్నప్పుడు, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు షోకి రాకూడదు, అది ఇది మీరేం చేస్తున్నారు, మీరు నొప్పి అనుకోండి, ఆ నొప్పి ఈ నొప్పి అంత నొప్పి ఉన్నప్పుడు మీరు బయట, అది చాలా రాంగ్ అండి. ఆ నొప్పి అనే పదం అనేది వాడకూడదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు వచ్చారు షో కానీ కళ్యాణ్ గారు నోరు జారారండి, అది నాకు చాలా రాంగ్ అనిపించింది. ఆ అగ్రెషన్ అనేది, అగ్రెసివ్ నేచర్ అనేది చాలా ఉంది, చాలా కోపం అనమాట ఇక్కడ కళ్యాణ్ గారికి చూస్తే బిహేవియర్ బట్టి. మళ్ళీ ఇదే స్టార్టింగ్లో నేను ఎవరి మీద కోప్పడ్డాను అంటున్నారనమాట కళ్యాణ్ గారు, కానీ కోప్పడతారండి చాలా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు షోకి రాకూడదు అంటే కళ్యాణ్ గారిని ఒకటే అన్నారు, ఇంత కోపం నేను జనరల్గా అందరు బయట చెప్తుండే మేము అక్కడికి వచ్చి చెప్పాను, నువ్వు మార్చుకుంటావని, షోలో ముందుకెళ్తావన్న ఆలోచనలో చెప్పాను, కానీ నీకు నెగిటివ్ అవుతుంది నేను అనుకోలేదు. ఓకే నువ్వు మాత్రం ఫేకే, ఇప్పుడే చెప్తున్నాను కదా నువ్వు ఫేక్, ఏమైనా అనుకోపో, ఇంకేదైనా అనుకో, నువ్వు ఫేక్ అనేసారనమాట మహేష్ గారు. తట్టుకోలేకపోయారనమాట. అదండి. నెక్స్ట్ వచ్చేసి పవన్ వచ్చేసి జాను గారు వెనకాల మాట్లాడడం, అంజలి గారు సోనియా గారు ఇద్దరు గ్రూప్ అయిపోయారని మాట్లాడారంటే ఆ పాయింట్ మీద వేసారండి. ఎవరు జాను గారికి నెగిటివ్ ఇచ్చారు పవన్ గారు. నెక్స్ట్ అంజలి గారు వచ్చి సిద్ధుకి పాజిటివ్ నేచర్ అనమాట, మామూలుగా లేదు, పాజిటివ్గా ఆలోచిస్తా, బాగుంది ఏది ఇచ్చినా కూడా అన్ని పాజిటివ్గా తీసుకుంటాను, పాజిటివ్ ఇచ్చేసారనమాట. నెక్స్ట్ వచ్చి సోనియా వచ్చేసి సోనియా వచ్చి డిస్లాయల్ నటరాజ్ మాస్టర్. డిస్లాయల్ అంటే అక్కడ ఏంటంటే అండి, మ్యాటర్ ఏంటంటే అండి, ఈ నటరాజు మాస్టర్ ఏం చేశారంటే సోనియా సిద్ధు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో మరి ఆత్మీయుల్లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారు. ఏం చెప్పారు, ఇలా పట్టుకున్నావడం, ఇవన్నీ చేయడం, కోటి ఇవ్వడం, అవన్నీ నాకు నచ్చవు అబ్బా, అది అసలు అది చేసినట్టుంది, కెమెరాల కోసం చేస్తున్నట్టుంది, అవన్నీ నా వల్ల కాదు అని చెప్పారనమాట. దాన్ని తీసుకెళ్ళ అలా చెప్పడం అనేది, మీరు అలా అంటుంటే కెమెరా ముందు మేము హ్యాండ్ పట్టుకున్నప్పుడు మా జంట అలా పట్టుకోకూడదేమనిపిస్తుంది మాకు, క్లోజ్గా ఉన్నాను అని అంటే నా అర్థం గ్రేట్ హస్బెండ్ని అని మీరు ఏమనుకుంటున్నారు, గ్రేట్ హస్బెండ్ని నేను తెలుసా అని అన్నారనమాట. ఇంకా సోనియా గారు హరీష్ గారి వైపు వెళ్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందని నటరాజ్ మాస్టర్ వైపు వస్తున్నారేమో అనిపించిందండి నాకైతే. అయితే మేము ఆ జంటకి లాయల్గా ఉన్న ఈ జంటకి లాయల్గా, నేను అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోమని ఇదేంటండి, మేము వాదించలేము, గొడవ వాళ్ళేం అంటారు, వీళ్ళు తెలియకుండానే గొడవలోకి వెళ్ళిపోతారు సోనియా సిద్ధు గారు అనమాట. మేము లాయల్ తెలుసా, అంటే వాళ్ళు ఒకటే అన్నారు, మేము ఏదో నేను తెలిస్తే అన్నీ నా వాళ్ళు అనుకుంటే అన్నీ చెప్తానమ్మా, క్లోజ్ అవ్వకపోతే ఏం చెప్పను, అది నా బలహీనత, దాన్ని మీరు నెగిటివ్గా తీసుకుంటే నేనేం చేశాను అని అన్నారనమాట. మీరు మాకు లాయల్గా ఉండలేదు అని, మాకు ఉండలేదు లాయల్గా, నీటుగా మొహం మీద చెప్పేశారనమాట. నెక్స్ట్ ప్రియాంక గారిని రెస్పెక్ట్ ఇస్తారు సిద్ధు గారు అని పిలుస్తారు ఎవరినైనా. నేను ప్రియాంక అన్న శివ్ అన్న కూడా కొన్ని రెస్పెక్ట్ ఇవ్వడం కానీ అందరిని కేర్గా చూసుకోవడం నాకు చాలా నచ్చింది. ప్రియాంక గారు రెస్పెక్ట్ పరంగా రెస్పెక్ట్ ఇస్తారని రెస్పెక్ట్ బ్యాడ్ చేశారనమాట. నెక్స్ట్ బ్రిట్టో గారు సోనియా గారు చాలా మెచ్యూర్డ్ లెవెల్స్ వావ్ అన్నట్టు చేశారు. చాలా నవ్వొచ్చింది నాకు కొంచెం, అంటే మెచ్యూరిటీ ఉంది కానీ కొన్ని చోట్ల మెచ్యూరిటీ లేదో అని అనిపిస్తుందండి. అంటే కొన్ని వేయడం అనేది, ఇప్పుడు నటరాజ్ మాస్టర్ డిస్లాయల్ అండ్ అది అనమాట. నెక్స్ట్ సంజయ్ గారు మహేష్ని ఇమ్మెచ్యూర్ వేశారనమాట. ఇమ్మెచ్యూర్ వస్తే నేను ఇమ్మెచ్యూర్ ఎలా అంటున్నాను నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంకా అదే ఏం పాయింట్ వచ్చిందండి, అసలు భలే కామెడీ అండి ఇదైతే. బ్రిట్టు సంజయ్ గారు గేమ్ ఆడినప్పుడు బ్రిట్టు గారి వల్ల గెలిచారండి మీరు, ఆ పాయింట్ కూడా మీకు బ్రిట్టు గారి వల్ల వచ్చింది పాయింట్ మీకు అన్నారంట. ఇంకా దానికి ఆ పాయింట్ నేను గెలుచుకుంటే వచ్చింది, నేను ఆడితే వచ్చింది గేమ్, మీరు ఏ లెవెల్లో వచ్చింది, ఏ రకంగా అంటారు, అది మమ్మల్ని కించపరిచినట్టు, గర్ల్స్ని కించపరిచినట్టు అని నేను ఎవరి మీద వస్తుంది అనుకున్నాను, బ్రిట్టో గారి మీద పోటీ అనమాట సంజయ్ గారికి. కొంచెం కామెడీ అనిపించింది చూడడానికి అది.
తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శాండ్రా గారు వచ్చి ఈగోకి వెళ్తున్నారు, మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా వస్తుంది అని బ్రిట్టో గారు అంటున్నారు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అది రాంగ్ అండి, మీరు కూడా అలా ఆలోచిస్తారు ఏంటని మహేష్ గారు. అసలు ఎక్స్ప్లెనేషన్ ఎందుకండి, ఇప్పుడు బ్రిట్టో గారి మీదే తట్టుకోలేకపోతున్నారు. బ్రిట్టో గారి వల్ల గెలిచారన్నారు. ఇంకా మ్యాడ్ ఫర్ ఈచ్ వరకు ఎలా సూట్ అవుతారు చెప్పండి వాళ్ళ. అక్కడ మాట్లాడే అనవసరం అనమాట. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ వచ్చి ప్రియాంకకి పాజిటివ్ అందరినీ బాగా చూసుకుంటారు, రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే, నటరాజ్ మాస్టర్ పాజిటివ్ ఇచ్చారు. నెక్స్ట్ హరీష్ గారికి నెగిటివ్ లాంగ్వేజ్ ప్రాబ్లం, చెంప పగల కొడతాను ఇలాంటివి అనేవి నెగిటివ్ ఇచ్చారనమాట. నెగిటివ్ మైండ్తో ఆలోచిస్తున్నారు. లాంగ్వేజ్ పరంగా మాకు నచ్చలేదు. రకరకాలుగా మాట్లాడడం, మీరు సొల్లు కబుర్లు చెప్పడం, ఇవన్నీ వేస్ట్ ఫెలోస్, నేరో మైండెడ్ చాలా ఉన్నాయి అనుకోండి, చెప్పడానికి చాలా ఉన్నాయి, ఒక లిస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి ఇవన్నీ అందుకని ఇచ్చారనమాట. హరీష్ గారికి ఇచ్చారు నెగిటివ్, ఎవరు మన నీతు గారు. నెక్స్ట్ మహేష్ గారు వచ్చి అంజలి గారికి నెగిటివ్, గ్రూపులు తీశారు, గ్రూపులు ఫామ్ అయ్యారు అనే దాని మీద ఇచ్చారనమాట. నెక్స్ట్ శాండ్రా గారికి నూకరాజు గారు వచ్చేసి చాలా కైండ్గా పొలైట్గా, నిజమేనండి, మాట్లాడేటప్పుడు నూకరాజు గారు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు, కైండ్గా మాట్లాడతారు. అంతా నా వాళ్ళే అన్నట్టు మాట్లాడతారు, మా రిలేటివ్స్ అన్నట్టే మాట్లాడతారు. ఉండగా తెలుస్తుంది అనమాట. రిలేటివ్స్ అలాంటివి ఉండకూడదండి, గేమ్ లాగా ఆడాలి. నెక్స్ట్ కైండ్ పాజిటివ్ అనే దాంట్లో ఇచ్చారు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. నెక్స్ట్ ప్రియాంక గారు శివ గారు అంటే వచ్చింది. ప్రియాంక గారు వచ్చి కళ్యాణ్కి మేము ఇచ్చిన రియల్ ఫేక్ అనే దగ్గర ఇచ్చిన అవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా తర్వాత అసలు మాత్రం చాలా బాగున్నారు, మేము క్లారిటీ చేసుకున్నాము అన్నీ అని చాలా బాగా చెప్పారనమాట. మరి ఇంకా వాళ్ళతో బాగుండి ఉండొచ్చండి, చెప్పలేం. వీళ్ళకి కమ్యూనికేషన్ వచ్చిందేమో కానీ మహేష్ గారికి కళ్యాణ్ గారికి వాళ్ళ జంటతో అయితే బాగుంటున్నారు వీళ్ళు మొత్తానికి. అందుకని ప్రియాంక గారు కళ్యాణ్కి పాజిటివ్ ఇచ్చారనమాట, పాజిటివ్గా తీసుకుంటున్నారని. నెక్స్ట్ శివ గారు వచ్చేసి హరిత గారికి నెగిటివ్ ఇచ్చారు. అంటే హరీష్ గారు ఏం చెప్పినా కూడా మీరు గుడ్డిగా ఫాలో అవుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అవునండి, ఏం మాట్లాడినా ఆమె హరిత గారు హరీష్ గారు ఎమ్మటే వెళ్ళిపోతుంటారు, ఏమి వినరు అనమాట. అది చాలా బాగా అనిపించింది నాకు పాయింట్. శివ ప్రియాంక వాళ్ళు చాలా బాగా ఇస్తున్నారండి పాయింట్స్, మీరు గమనిస్తే క్లారిటీ ఉంటుంది. ఏదైనా బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ కదా ప్రియాంక గారికి, ఎవరికి ఎలా ఎలిమినేషన్ చేయాలి, నామినేషన్ చేయాలని. అసలు ఈ ఎపిసోడ్ అయితే నామినేషన్ లెవెల్లో ఉంది, బిగ్ బాస్ నామినేషన్ లెవెల్లో. నెక్స్ట్ జాను గారు పాజిటివ్ వచ్చేసి హరిత. మరి హరిత గారిలో ఎట్టాలు లేకుండా మొహం మీద మాట్లాడతారంట. ఏం మొహం మీద మాట్లాడేవాడు నాయన, వాళ్ళ హస్బెండ్ ఏం మాట్లాడుతున్నా ఆమె ఏం మాట్లాడట్లేదు, కానీ ఏమో హరిత గారు మాత్రం నూకరాజు మాట్లాడుతుంటే ఎందుకు క్లారిటీ లేదు నీకు, వద్దు మాట్లాడొద్దు అని ఇలా మొహం మీద మాట్లాడుతున్నారు కదా, అది నచ్చిందంట భాను గారు. పాజిటివ్ అంటే అది చూశారనమాట. ఇంకో చిన్న విషయం అండి, అక్కడ ఇడ్లీ దగ్గర ఉప్మా దగ్గర కూడా గొడవ జరిగిందండి. జాను గారి కాడ గొడవ అంటే గొడవ కాదు, అక్కడ ఉప్మా మిగిలిపోలేదన్నమాట. కళ్యాణ్ గారికి భాను గారికి ఏడుస్తుంటే మీకు మేకప్ పోతుందండి, జాను మేకప్ పోతుంది ఏడవకంటుండే కళ్యాణ్. అయ్యా నాయన, నాకైతే మామూలుగా నవ్వు రాలా. అయితే ఇంకా మనకి ఎలా నచ్చుతుంది, వాళ్ళకి ఉప్మా నచ్చితే మనకి ఇడ్లీ ఎలా నచ్చుతుంది, ఏదో ఒకటి తిందా అంటే అని వచ్చేసింది. నువ్వు టిఫిన్ దగ్గర కూడా ఏడుస్తున్నావు అని వాళ్ళ హస్బెండ్. నెక్స్ట్ జాను వచ్చేసి ఇమ్మెచ్యూర్ నెగిటివ్ అంజలి పవన్. ఫస్ట్ డిజర్వ్ ఇచ్చారు, తర్వాత అక్కడికి వెళ్ళినాక అన్డిజర్వ్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ అంజలి పవన్ గారికి అన్డిజర్వ్ ఇచ్చి తర్వాత డిజర్వ్ ఎలా ఇస్తారు మీరు, అది ఇది అని ఇచ్చారనమాట. నెక్స్ట్ నూకరాజు గారు, ఆసియా గారు, ఇది మాత్రం అసలు హైలైట్ అండి ఎపిసోడ్కి. నూకరాజు గారు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి హరిత గారికి ఇచ్చారు, సూపర్ అండి, వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇచ్చారు. ఎందుకంటే హరిత గారు వాళ్ళ హస్బెండ్ ఏం మాట్లాడితే సొల్లు అని సొల్లు అన్నప్పుడు అసలు మీరు కనీసం ఆపలేదు అతన్ని, అలా మాట్లాడకూడదండి అని కూడా చెప్పలేదు, గుడ్డిగా ఫాలో అవుతారు. మీకు ఓవర్ కాన్ఫిడెన్స్, మీ వారికి ఏది చెప్తే అది రైట్ అన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్, కరెక్ట్ చేయలేదు, సారీ కూడా చెప్పలేదు కనీసం అని ఇచ్చారు. లాంగ్వేజ్ పరంగా నాకు నచ్చలేదు అన్నారు. నెక్స్ట్ ఆసియా గారు వచ్చి పాజిటివ్ వచ్చి మహేష్ గారికి ఇచ్చారు. అంటే అంతకుముందు రియల్ ఫేక్ ఇలాంటి వాటిలో అంత పట్టించుకోకపోయినా, ఫేక్ అని ఇచ్చినా కూడా అవేమీ పట్టించుకోకుండా
మేము గెలిచినప్పుడు కూడా అప్రిషియేషన్ చప్పట్లు కొట్టారు. అదేవిధంగా మమ్మల్ని అక్కడ దాకా సాగనంపారు. అసలు ఆ లెవెల్స్ అనేవి బాగా నచ్చాయి. కొంతమంది చప్పట్లు కొట్టలేదు అనుకోండి, అది నూకరాజు గారు అన్నారు, నేను అన్నది కాదు, నూకరాజు గారు అన్నారు కొంతమంది చప్పట్లు కొట్టలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ మీరు చప్పట్లు కొట్టి విన్ అయినప్పుడు మమ్మల్ని అక్కడ దాకా వచ్చారు. హ్యాండ్స్ మిగతా వాళ్ళు హ్యాండ్స్ కూడా కొట్టలేదండి. ఇంకోటి పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం చేస్తా క్యారెక్టర్ని అని మాట మార్చారు. క్యారెక్టర్ని కదా అక్కడ మీరు వేరే విధంగా అన్నారు. అలాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు కూడా మీరు అసలు మీ వారిని ఏమీ అపోజ్ చేయట్లేదని నూకరాజు గారు అన్నారు. నూకరాజు గారి పాయింట్లు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, క్లియర్ కట్గా ఉన్నాయన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ నిన్నైతే చాలా 300 వ్యూస్ వచ్చాయండి. నిన్న చేసిన వాటికి నిన్న దానికైతే 100 వ్యూస్ వచ్చాయి. ఈ దాంట్లో కనీసం మీకు నచ్చితే మాత్రం కనీసం ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఫాలో కావాలనుకున్న వాళ్ళైతే, మన రివ్యూస్ వినాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నానని అనుకోవద్దు. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్స్ పెరగట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.